సో ఏ భాష అయినా కాలాన్ని బట్టి మాట్లాడతారు. ఇంగ్లీష్ కూడా భాష. ఇది కూడా కాలాన్ని బట్టి మాట్లాడతారు. ఎలా? ఇప్పుడు ఎప్పుడు చేసే విషయాలు, ప్రతిరోజు చేసే విషయాలు ప్రెజెంట్ టెన్స్లో చెప్తారు. చేసేసిన విషయాలు, అయిపోయిన విషయాలు, జరిగిపోయిన విషయాలు పాస్ట్ టెన్స్లో చెప్తారు. చేయబోయే విషయాలు ఫ్యూచర్ టెన్స్లో చెప్తారు, అంటే భవిష్యత్తులో చెప్తారు. మరి వాటికి వెర్బ్ కావాలి కదా, టెన్స్ చెప్పాలంటే వెర్బ్ కావాలి. సో వెర్బ్ని బట్టి మనం టెన్స్ గుర్తుపడతాం, టెన్స్ని బట్టి గ్రామర్ నేర్చుకుంటాం. గ్రామర్ వస్తే మన ఇంగ్లీష్ మీద పట్టు వస్తుంది. ఎప్పుడైతే ఇంగ్లీష్ మీద పట్టు వచ్చిందనుకో మన కెరీర్లో ఎదుగుదల ఉంటుంది. కెరీర్ బాగుందంటే కొంచెం వరకు లైఫ్ బాగుంటుంది. ఒక స్థాయి వరకు, ఒక యాంగిల్ వరకు లైఫ్ బాగానే ఉంటుంది. అంటే కంఫర్టబుల్ లివింగ్లో ఉంటాం. అంటే ఆర్థికంగా పెద్దగా ఇబ్బందులు పడకుండా ఈ లాంగ్వేజ్ మనకెంతో ఉపయోగపడుతుంది కదా. సో ఇంగ్లీష్ నేర్చుకోవడం అనేది సాధ్యమవుతుంది. అంటే వెర్బ్ని బట్టి టెన్స్, టెన్స్ని బట్టి గ్రామర్, గ్రామర్ని బట్టి ఇంగ్లీష్, ఇంగ్లీష్ని బట్టి కెరీర్, కెరీర్ని బట్టి లైఫ్. ఒక్క వెర్బ్ లైఫ్ దాకా వెళ్ళిపోయింది, చూసారా? మరి వెర్బ్స్, ఏ వెర్బ్స్ వస్తాయి ప్రజెంట్ టెన్స్? మీకు ఇంతకుముందు నేను ఆల్రెడీ వీడియోస్లో చెప్పున్నాను. మొత్తం 29 వెర్బ్స్ ఉన్నాయి ఇంగ్లీష్లో అని. ఇవే కీలకము. మొత్తం ప్రపంచంలో ఉండే ఇంగ్లీష్ అంతా ఇది రన్ చేస్తోంది 29 వెర్బ్స్ అని చెప్పారు. అవేంటి? యామ్, ఈజ్, ఆర్, వాజ్, వర్, బీ, బీయింగ్, బీన్, డూ, డస్, డిడ్, హ్యావ్, హ్యాజ్, హ్యాడ్, విల్, వుడ్, షెల్, షుడ్, కెన్, కుడ్, మే, మైట్, మస్ట్, నీడ్, డేర్, యూజ్ టు, ఆట్ టు, ప్లస్ V1 ప్లస్ V2, మొత్తం 29 వెబ్స్ ఉన్నాయి. ఈ 29 వెబ్స్, ద ఎంటైర్ ఇంగ్లీష్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ఆపరేటెడ్ బై దీస్ 29 వెబ్స్, ఈజ్ రన్ బై దీస్ 29 వెబ్స్. సో మనం మాట్లాడే ఇంగ్లీషు, చదివే ఇంగ్లీషు, అర్థం చేసుకునే ఇంగ్లీషు, వినే ఇంగ్లీషు, అనే ఇంగ్లీషు అంతా ఈ 29 వెర్బులతో నిండిపోయింది. 29 వెర్బులు ఆపరేట్ చేస్తుంటాయి. సో దీనిలో ఎటువంటి వివాదం లేదు. ఈ మధ్య కాలంలో నాకు వచ్చిన కామెంట్స్లో బీ, బీయింగ్, బీన్ని హెల్పింగ్ వెర్బ్గా పెట్టారని ఒకరు రాశారు, వాడతారు. ఇప్పుడు ప్యాసివ్ వాయిస్లో ఐ ఆమ్ రైటింగ్ ఏ నావల్ అన్నప్పుడు, ప్యాసివ్ వాయిస్లో చేసినప్పుడు ఏ నావల్ ఈజ్ బీయింగ్ రిటర్న్ బై మీ అని అంటాం. ఇది ఇంకా చెప్పలేదు, అంత దూరం మనం వెళ్ళలేదు. ప్రస్తుతానికి ఒక ఇంతకుముందు వీడియోలో ఒక వ్యక్తి బీ, బీయింగ్, బీన్ అనేవి హెల్పింగ్ వెర్బ్స్గా నేను ఎప్పుడు ఎక్కడా చూడలేదు. అవి హెల్పింగ్ వెర్బ్గానే వాడతారు. ఇప్పుడు నేను చెప్పాను కదా, ఏ నావల్ ఈజ్ బీయింగ్ రిటర్న్ బై మీ అన్నప్పుడు రిటర్న్ అనేది మెయిన్ వెర్బ్ V3. ప్యాసివ్ వాయిస్లో V3నే వాడతారు. ఈజ్, బీయింగ్ అనేది ఏంటి? హెల్పింగ్ వెర్బ్సే కదా. మరి బీయింగ్ అనేది హెల్పింగ్ వెర్బ్ కాకుండా ఇంకా వేరే వెర్బ్గా ఎలా చెప్తాం? చెప్పండి, మీరే చెప్పండి. అలాగే ఐ విల్ రైట్ ద ఎగ్జామ్, ఐ విల్ రైట్ ద ఎగ్జామ్ అన్నప్పుడు ద ఎగ్జామ్ విల్ బీ రిటర్న్ బై మీ అన్నప్పుడు విల్ బీ రిటర్న్, బీ తర్వాత మళ్ళీ రిటర్న్ V3 వచ్చింది. బీ అనేది ఏంది? హెల్పింగ్ వెర్బే కదా. అలాగే ఐ హ్యావ్ కంప్లీటెడ్ మై జాబ్ అన్నప్పుడు మై జాబ్ హ్యాస్ బీన్ కంప్లీటెడ్ బై మీ అన్నప్పుడు ఇప్పుడు హ్యాస్ అనేది హెల్పింగ్ వెర్బ్, మీకు అది తెలుసు. బీన్ అనేది ఏమవుతుంది? అప్పుడు హెల్పింగ్ వెర్బ్ కాకుండా ఇంకో వెర్బ్ ఎలా అవుతుంది అది? అందుకే వాటిని ఇవన్నీ గమనించి బీ, బీయింగ్, బీన్ అనేవి కూడా హెల్పింగ్ వెర్బ్స్ కింద వాడుతున్నారు. మీరు కావాలంటే గమనించుకోవచ్చు. చాలా గ్రామర్ పాయింట్లలో ఈ బీ, బీయింగ్, బీన్ అనేది వాడాలి కూడా. వాడకపోతే ఆ హెల్పింగ్ వెర్బ్ లేకపోతే నువ్వు సెంటెన్స్ ప్యాసివ్ వాయిస్లో పూర్తి కాదు. సో యాక్టివ్ వాయిస్, ప్యాసివ్ వాయిస్ గురించి నేను తర్వాత చెప్తాను. ఎందుకంటే ఇప్పుడు ఆ కామెంట్ వచ్చింది కాబట్టి దాని గురించి ప్రస్తావించాలి కాబట్టి ఏదో ఇదంతా చెప్పాల్సి వచ్చింది. ఇప్పుడు విషయంలోకి వస్తాం. ఇప్పుడు ఏ భాష అయినా కాలాన్ని బట్టి మాట్లాడతారు. సో ఇంగ్లీష్ కూడా భాషే, ఇది కూడా కాలాన్ని బట్టి మాట్లాడతారు. మరి ప్రెజెంట్ టెన్స్లో ఏ వెర్బ్స్ వస్తాయి? ఇదిగో ఇక్కడ నేను బోర్డు మీద రాసినట్టుగా యామ్, ఈజ్, ఆర్, V1, డూ, డస్, హ్యావ్, హ్యాస్. ఈ 8 వెర్బుల్లో ఏ వెర్బ్ కనిపించినా మనం మాట్లాడేవన్నీ వాక్యాలే కదా, సెంటెన్సెసే కదా. మనం సెంటెన్సెస్ మాట్లాడతాము, క్లాజెస్ మాట్లాడతాము, ఫ్రేజెస్ మాట్లాడతాము, వర్డ్స్ మాట్లాడతాము. సో ఆల్రెడీ ఇంతకుముందు ఒక సెంటెన్స్ గురించి మీకు డెఫినేషన్ చెప్పాను. ఏ సెంటెన్స్ ఈజ్ ఎ గ్రూప్ ఆఫ్ వర్డ్స్ దట్ గివ్ ఏ కంప్లీట్ మీనింగ్ అండ్ ఎండ్స్ విత్ ఎ ఫుల్ స్టాప్. సెంటెన్స్లో 2 పార్ట్స్ ఉంటాయి అని చెప్పా, సబ్జెక్ట్, ప్రెడికేట్. సబ్జెక్ట్, ప్రెడికేట్ ఎట్లా ఐడెంటిఫై చేస్తావు? ప్రెడికేట్ పార్ట్ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది. ఏ వెర్బ్తో స్టార్ట్ అవుతుంది? మీకు ఆల్రెడీ 29 వెర్బ్స్ ఇందాక నేను మెన్షన్ చేశాను. ఆ 29 వెర్బ్లో ఏదో ఒక వెర్బ్ వస్తుంది. ఆ వెర్బ్ను బట్టి అది ప్రెడికేట్ పార్ట్. ఆ ప్రెడికేట్కు ముందుండే భాగాన్ని సబ్జెక్ట్ అంటారు. సబ్జెక్ట్ మేబీ 1 వర్డ్ ఆర్ సెవరల్ వర్డ్స్. ఒకసారి ఒక పదమే రావచ్చు, లేదా పలు పదాలు రావచ్చు. మేల్ రావచ్చు, ఫిమేల్ రావచ్చు, నౌన్ రావచ్చు, ప్రొనౌన్ రావచ్చు, లివింగ్ రావచ్చు, నాన్ లివింగ్ రావచ్చు. సో సబ్జెక్ట్ మే బి 1 word or several words, male or female, noun or pronoun, living or non-living. ఇలా మనం మాట్లాడేవన్నీ సెంటెన్సెసే కదా.
సెంటెన్సెస్ ఇప్పుడు ఐడెంటిఫికేషన్ చేయడానికి ఆ సెంటెన్స్లో ఇది సబ్జెక్టు ఇది ప్రెడికేట్ అని ఐడెంటిఫై చేయడానికి మనకు వెర్బే కీలకం. వెర్బ్ లేకపోతే మనం ఐడెంటిఫై చేయలేం ప్రెడికేట్ పార్ట్ ఏంటి. సబ్జెక్టు ప్రెడికేట్ అంటే ఏంటి? దేని గురించి అయితే ప్రెడికేట్ మాట్లాడుతుందో అది సబ్జెక్ట్. ఆ సబ్జెక్ట్ ఏంటి, ఆ సబ్జెక్ట్ ఏం చేస్తుంది, ఆ సబ్జెక్ట్కి ఏమైంది, ఆ సబ్జెక్ట్ దగ్గర ఏముంది అని చెప్పేదే ప్రెడికేట్ పార్ట్. రామ అండ్ లక్ష్మణ ఆర్ బ్రదర్స్ అన్నాం. ఇది ఒక వాక్యం, ఇది ఒక సెంటెన్స్. రామ లక్ష్మణులు అన్నదమ్ములు అని చెప్పాం. ఇప్పుడు రామ అండ్ లక్ష్మణ అని చెప్పేశాను, గమ్మునున్నాను. నువ్వు వెయిట్ చేస్తావా లేదా? సార్ ఏదో రామ అండ్ లక్ష్మణ అన్నారు, తర్వాత ఏం చెప్పలేదు అంటే ఇప్పుడు నేను ప్రెడికేట్ పార్ట్ చెప్పాలి. ఆర్ బ్రదర్స్. ఆర్ అనేది వెర్బా కాదా? హెల్పింగ్ వెర్బా కాదా? ఆర్ బ్రదర్స్ అనేది ప్రెడికేట్. ఆర్ బ్రదర్స్ అన్నాను, సబ్జెక్ట్ చెప్పలేదు. అప్పుడు నువ్వు వెయిట్ చేస్తావు, ఎవరి గురించి ఆర్ బ్రదర్స్ అంటున్నాడు? రామ అండ్ లక్ష్మణ, ఇది సబ్జెక్ట్. సో ప్రపంచంలో ప్రతి సెంటెన్స్లో సబ్జెక్టు ప్రెడికేట్ ఖచ్చితంగా ఉంటాయి. సెంటెన్సెస్ 4 రకాలు ఉంటాయి. సో మనం ఏదైనా స్టేట్మెంట్ ఇచ్చామనుకో, ఏదైనా చెప్పామనుకో, దాన్ని స్టేట్మెంట్ అంటారు, డిక్లరేటివ్ సెంటెన్స్ అంటారు, అఫర్మేటివ్ సెంటెన్స్ అంటారు, అసర్టివ్ సెంటెన్స్ అని కూడా అంటారు. అది పాజిటివ్ ఉండొచ్చు, నెగిటివ్ ఉండొచ్చు. నాటు ఇట్లాంటివి కొన్ని వాడామంటే, ఎక్స్ప్రెషన్స్ ఆఫ్ నెగేషన్ వాడామంటే అది నెగిటివ్ సెంటెన్స్ అవుతుంది. సరే, తర్వాత రెండోది మనం ఎవరైనా క్వశ్చన్ చేస్తాం, ప్రశ్నిస్తాం. ప్రశ్నిస్తే ఇంటరాగేటివ్ సెంటెన్స్ అంటారు. ఇంటరాగేటివ్ సెంటెన్స్ మాట్లాడేటప్పుడు ప్రశ్నించినట్టుగా ఉంటుంది కాబట్టి మనం గుర్తుపట్టచ్చు. మరి గుర్తుపట్టాలంటే కూడా కొన్ని విషయాలు తెలిసి ఉండాలి. ఇప్పుడు వర్డ్స్ ఉంటాయి కదా, వాట్, వేర్, విచ్, వై, హూ, హూమ్, హూస్, హౌ, వెన్ అని 9 ఉన్నాయి. వీటిని వర్డ్స్ అంటారు, అంటే WH వర్డ్స్ అంటారు. అంటే వాట్ అంటే ఏమిటి, హౌ అంటే ఎలా, వెన్ అంటే ఎప్పుడు, వేర్ అంటే ఎక్కడ, వై అంటే ఎందుకు, ఇలాంటివి ఉన్నాయి కదా. ఇలాంటి వాటన్నింటినీ వర్డ్స్ అంటారు, WH వర్డ్స్ అంటారు. వీటితో మొదలయ్యే ప్రశ్నలు కొన్ని ఉంటాయి, వాటిని ఇంటరాగేటివ్ సెంటెన్స్. కొన్ని ఉంటాయి వీటికి పూర్తిగా నువ్వు ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నేను అన్నాను, డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ అన్నాను. డూ యూ అండర్స్టాండ్ అన్నప్పుడు నీకు అర్థమైంది అనుకో, ఎస్ అంటావు. అర్థం కాలేదనుకో, నో అంటావు. డిడ్ యూ కమ్ టు క్లాస్ ఎస్టర్డే అన్నా. డిడ్ అనేది హెల్పింగ్ వెర్బా కాదా? నిన్న నువ్వు క్లాస్కి వచ్చావా అని అడిగా, వచ్చాను సార్, ఎస్ అంటావు. రాకపోతే నో అంటావు. ఇప్పుడు డిడ్ అనేది హెల్పింగ్ వెర్బా కాదా? అలాగే విల్ యూ కమ్ టు క్లాస్ టుమారో అంటాను. విల్ అనేది రేపు నువ్వు క్లాస్కి వస్తావా అని అడిగా. విల్ అనేది హెల్పింగ్ వెర్బే కదా. విల్ యూ కమ్ టు క్లాస్ టుమారో, రేపు నువ్వు క్లాస్కి వస్తావా అంటే వస్తానంటే ఎస్ అంటావు, రాకపోతే నో అంటావు. అవునా కదా? డూ యూ అండర్స్టాండ్ వాట్ ఐఎమ్ టెల్లింగ్ అంటే ఎస్ ఐ డూ అంటావు. అంటే ఎస్ అనే మాట వాడేవా లేదా? ఒకవేళ నీకు అర్థం కాలేదనుకో, నో ఐ డోంట్ అంటావు. సో నో అనే మాట వాడేవా లేదా? అంటే ఎస్ నోతో నువ్వు సమాధానం చెప్పచ్చు.